అన్నిటిలోనా కూడా తానయ్యే ఉంటది, సకల పాత్రలు కూడా తానయ్యే పోషిస్తుంది. అన్నిటిలోన కూడా ఈ గుర్తెరిగే శరీరమే ఉంటది. అంటే అన్ని ఆటలే ఆటాడే ఎరుకు ఎనియడి ఆటాడించినవాడు అతడే రాకర్త, అంతటికి అచల మాకర్త. చేటు పాటులు రెంటు చేస్తుంది. ఒక దేశానికి రాజుగా ఉంటది, రాజు పరిపాలన చేస్తుంది. ఒక మంత్రిగా ఉంటది, మంత్రి పరిపాలన చేస్తుంది. ఒక సామాన్యుడిగా ఉంటది, సామాన్యుడి పరిపాలన చేస్తుంది. ఒక పేదవాడిగా ఉంటది, పేదవాడు పాత్రగా కూడా పోషిస్తుంది. అంటే అన్నిటిలోన అన్ని జీవరాశులు అందులోనూ ఉంటూ అన్నిటిలోనూ ఉండి అన్ని పాత్రలు పోషించి అన్నిటిలోనే నేననే ఉంటది. ఉంటే ఈ విధంగా ఈ జాగ్రత్త అవస్థలో సర్వ సృష్టి చేస్తూ జాగ్రత్త అవస్థలో సర్వానికి కారణమై ఉంటూ అప్పుడు స్వప్నావస్థకి వెళ్తాడు. స్వప్నావస్థకి వెళ్ళి 17 ఇంద్రియాలతో జాగ్రత్త అవస్థలో చూసిన వస్తువులు చూడని వస్తువులు అన్ని కూడా కలగంటది. కలగంటూ అప్పుడు నెక్స్ట్ సుషుప్తావస్థకి వెళ్తుంది. దాంట్లో విశ్రాంతి చెందుకొని అలాగ నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే ఈ 3 అవస్థలకి కారణం ఏంటి అనేసి అంటే మహాకారణ శరీరమే ఈ 3 గంటల్లోన కూడా ఉండి ఇవన్నిటి కూడా ఆటలాడి సర్వానికి కారణమయ్యి ఉండేటువంటిది అన్నఘటంలో నేనే అని ఉండుకొని అన్న ఆటలు మొదలు పెట్టినటువంటిది ఈ ఎరిక. దీనికే మరణ జన్మలంతే సేటు పాటులు రెండు సేవచ్చే ఫలము మరణ జన్మములందు అని అన్నారు. అంటే ఏ విధంగా అయితే మన కర్మ చేస్తే ఆ విధంగా ప్రతిఫలాన్ని ఆశించి ఆ విధంగా కర్మకి బాధ్యతలయ్యి ఉంటారు. దానికే మళ్ళీ మరణ జన్మలంటే మళ్ళీ జనన మరణం అనేటువంటిది కర్మ ద్వారా మళ్ళీ జన్మ వస్తుంది అనేసి మన పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా ఉంటుంది. దీనికే భద్రాద్రం శతకంలో కూడా ఏమని చెప్పారంటే అన్నిటిలోన తానయ్యే కదా ఉన్నది, సర్వానికి సృష్టికి కారణం ఆత్మే కదా అనేసి అంటే భారతపతి రామాపతి పార్వతపతి వాసవద్య అఖిత దేవతల యందు మానవష్గాది మస్తు పిపిలిగమంత జీవులందు చైతన్యం ఒక్కటే, అట్టి చైతన్యం ఏ ఆత్మ బ్రహ్మనే పదమునకు లక్షార్థ భావమిదియు కమల జాలాది పిపిలితే నీరు తలతలు మెరిసినట్లుగా ఎంతో దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది. అది దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ లేకుండా పోతుంది. ఆ రకంగా అంటే ఈ ఎరుకు తోచబడింది. మళ్ళీ ఇది కలకాలం ఒకలాగా ఉంటుందంటే కలకాలం ఒకలాగా ఉండదు. ఇది ఇక్కడ చూస్తే ఒకలాగా అంటే ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి మనమే ఉన్నాము. ఈ రకరకాల స్వరూపాలు ధరించింది కదా, అది ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటే ఇంకోసారి ఇంకోలా పనిచేస్తుంది. అది ఉపాధి స్థానంలో రకరకాలుగా ఉంటుందని గురుడు మనకి తెలియజేస్తాడు. ఈ ఎరిక నిజమని నమ్మకం. అందుకే